జాగృతి సకుటుంబ వారపత్రిక ఏప్రిల్ 7, 2025 సంచిక ముఖ చిత్ర కథనంలో రేషిం భాగ్లో భారత ప్రధాని భూమి సుపోషణపై ప్రత్యేక వ్యాసం. మనం ఈ భూమి పుత్రులం. తెలంగాణ హరితవనంపై రేవంత్ సర్కార్ గొడ్డలివేటు. ఆంధ్రప్రదేశ్ కునారెలుతున్న పథకాలకు నిధుల ఊపిరి. ఒంటిమిట్ట రామన్నకు విలక్షణ కళ్యాణం. అంతర్జాతీయంలో ట్రంప్ దూకుడు, పుతిన్ చాణక్యం. ఏప్రిల్ 13, 1919 అనగానే జలియన్వాలా బాగ్ సంఘటన గుర్తుకొస్తుంది. చరిత్రను రక్తసిక్తం చేసిన ఈ సంఘటన ఉదంతం గురించి ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాలు జలియన్వాలా బాగ్. ఇదే సంఘటనపై మరొక కథనం అర శతాబ్దం క్రితం ఏప్రిల్ 13, 1919 నాటి సంఘటన సేఠ్ రాధాకిషన్ జ్ఞాపకాలు. పోర్చుగీస్ పాలనను నిలువరించి కొన్ని యుద్ధాలలో వారిని ఓడించిన వీర వనిత రాణి అబ్బక్క వీరగాథ. ఆమె అభయ రాణి. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మతతత్వ రాజకీయ నాయకుడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించిన సోషల్ మీడియా గ్రోక్పై ప్రత్యేక వ్యాసం. నయవంచనకు పెట్టింది పేరు గ్రోక్. న్యాయమూర్తి నివాసంలో 15 కోట్ల రూపాయల నోట్ల కట్టలు. నేపాల్ హిందూ రాజ్యంగా ఉండాలి. ఆక్స్ఫర్డ్లో మమతకు శృంగభంగం. క్రీడలో విశ్వ చదరంగంలో ఓరుగల్లు గ్రాండ్ మాస్టర్. వీటన్నింటితో పాటు ప్రతి వారం శీర్షికలు, ధారావాహిక నవల తూర్పు పడమర, వార్తా విశేషాలు, బాలజాగృతి, వారఫలాలు, పదరసం, సినిమా, మరెన్నో విశేషాలతో మన ముందుకు విచ్చేసిన జాగృతి. చదువుదాం, చదివిద్దాం. ఆసక్తి కలిగించే విశ్లేషణలు, జాగృతపరిచే కథనాలు, చైతన్యం నింపే వాస్తవాలు, స్ఫూర్తిని నింపే రచనలతో ఇప్పుడు జాగృతి వారపత్రిక మరింత క్రొత్తగా మన ముందుకు వస్తుంది. రండి, జాతీయ భావాల వేదిక జాగృతికి చందాదారులుగా చేరుదాం, చేర్పిద్దాం.